హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్స్ అందరికీ ఇప్పుడే అందిన తాజా వేతన ఒప్పందం. పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియోనైతే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే వేతన ఒప్పందం, చర్చలు, ప్రశ్నలు, అసంతృప్తి. వేతన ఒప్పందం యూనియన్లు మరియు మేనేజ్మెంట్ మధ్య కుదిరిన తర్వాత ముఖ్యంగా 2025 అక్టోబర్ 8న అనేక ప్రశ్నలు తలెత్తాయి. వాటిలో ప్రధానమైనవి మరియు ఎక్కువగా అడిగిన కొన్ని ప్రశ్నలను ఇప్పుడైతే పరిశీలిద్దాము. మొదటిది, వేతన ఒప్పందం ఎప్పటికీ అమలవుతుంది అడుగుతున్నారనమాట. ఇది అత్యంత ముఖ్యమైన ప్రశ్న. దీనిపై చాలామందికి స్పష్టత లేదు. రెండవది, ఒప్పందం వల్ల అసలు ఉపయోగం ఉందా అంటున్నారు. ఈ వేతన ఒప్పందం వల్ల ఉద్యోగులకు నిజంగానే ప్రయోజనం చేకూరుతుందా లేదా అన్నది చాలామంది మదిలో మెదులుతున్నటువంటి ప్రశ్న. మూడోది, యూనియన్లు ఎందుకు పండుగలు చేసుకుంటున్నాయి? ఆయా యూనియన్ల సభ్యులే ఈ ప్రశ్న అడగటం ఆశ్చర్యకరము. సాధారణంగా ప్రజలు కాకుండా పెద్ద నాయకులే ఎందుకు పండుగ చేయమని చెబుతున్నారని ప్రశ్నించడం గమనార్హం. ఈ ప్రశ్నల మధ్యలో నాకొచ్చిన ప్రధానమైన అనుమానం ఏమిటి అనంటే, ఈ యొక్క వేతన ఒప్పందాన్ని యూనియన్లు చేసుకున్నాయా లేదా మేనేజ్మెంట్ చేసుకుందా అనేది. ఒక సీనియర్ ఆల్ ఇండియా లీడర్‌తో మాట్లాడినప్పుడు ఈ ప్రశ్న అడగడం జరిగింది. సార్, మీరు వేతన ఒప్పందాన్ని యూనియన్లు చేసుకున్నాయనుకుంటున్నారా? మేనేజ్మెంట్ చేసుకుందని అనుకుంటున్నారా? మీ ప్రశ్నకు అర్థం ఏమిటి? వేతన ఒప్పందాన్ని ఇద్దరూ కలిసి చేసుకున్నారని కదా అని ఆయన తక్షణం బదులిచ్చారు. వెంటనే ఇలా అడగడం జరిగింది. యూనియన్లు ఒక 10 డిమాండ్ల కోసం పోరాటాలు చేసి, ఆ పోరాటాల ఫలితంగా 4, 5, 6 డిమాండ్లను సాధించి, మేం సాధించాం అని అనుకుంటే అది యూనియన్ చేసుకున్న ఒప్పందం సార్. అదే మేనేజ్మెంట్ తాను అనుకున్న విధానంలో ఏదైతే 2017-18 ఆహ్, చెబుతుందో అదే అంశంపై ఒప్పందం చేసుకుంటే అది మేనేజ్మెంట్ యూనియన్లను లొంగదీసి చేసుకున్న ఒప్పందం కదా సార్ అని అడగ్గా ఆయన ఆ లెక్కన మీరు చెప్పిన రూల్ ప్రకారం అయితే మేనేజ్మెంట్ చేసుకున్న ఒప్పందమే అని అన్నారు. మేనేజ్మెంట్ ఏం చేసుకుంది, ఏం చేసుకోలేదు అని మనం అర్థం చేసుకుంటే 2018లో మనకు 5, 6 వేతన ఒప్పంద చర్చలు జరిగాయి. యూనియన్ మరియు మేనేజ్మెంట్ మధ్య 15% ఫిట్మెంట్‌తో వేతన స్కేల్ ప్రిపేర్ చేసి హెచ్ఆర్ఏను మాత్రం 31 డిసెంబర్ 2016 నాటికి ఫ్రీజ్ చేస్తామని చెప్పారు. సో, అనుపమ్ శ్రీవాస్తవ గారు మార్చి, జూన్ 2027లో డీఓకి మరియు డీపీఈకి రాసిన ఉత్తర్వులలో కూడా పే స్కేల్స్ 15% ఫిట్మెంట్‌తో ఇచ్చుకుంటాను. అలవెన్స్‌లు అలాగే హెచ్ఆర్ఏ లాంటివి ఆపేస్తాను. అదనంగా వేతన ఒప్పందం వల్ల అయ్యే ఖర్చులు ఎలా అవుతాయని మీరు అడగొద్దు నన్ను. అది ఈ యొక్క సంస్థ రెస్పాన్సిబిలిటీ అని స్పష్టంగా చెప్పారు. మొత్తానికి 14 జనవరి 2015న ఫుల్ బోర్డ్‌లో ఇండిపెండెంట్ డైరెక్టర్లు డీఓ డైరెక్టర్‌తో ఆమోదింపజేసి పంపించినప్పటికీ 2018 నవంబర్‌లో జరిగిన వేతన చర్చల్లో హెచ్ఆర్ఏ ఫ్రీజర్ గురించి మేనేజ్మెంట్ ప్రపోజ్ చేసినప్పుడు గుర్తింపు యూనియన్లు ఆ రోజు నుంచి అంటే 2018 నుంచి 2021 మార్చి వరకు కూడా ఈ యొక్క ఎటువంటి చర్చలు జరగకుండా స్తబ్దత ఏర్పడింది. 2021లో కూడా ఆ సంవత్సరం మొత్తం మీద ఒకటో, రెండో చర్చలు మాత్రమే జరిగాయి. 6 నెలల గ్యాప్‌తో తిరిగి 2022లో ఒక మీటింగ్ జరిగింది. 2024లో 2, 3 మీటింగ్‌లు జరిగాయి. 2025లో వేతన ఒప్పందం జరగడానికి ముందు సెప్టెంబర్, ఆగస్టు నెలాఖరులో 14-26 వరకు నెల రోజుల గ్యాప్‌లో 3 మీటింగ్‌లు జరిగాయి. 16వ తారీఖున గుర్తింపు యూనియన్ పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఆలోపు అగ్రీమెంట్ చేసుకోవాలని కంపల్సన్ ఉంది. అని గుర్తింపు యూనియన్ జనరల్ సెక్రటరీలు వారు వెబ్‌సైట్‌లో పెట్టుకున్నారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ యొక్క అంశం పైన ఒప్పంద ఈ నేపథ్యంలో వరుసగా అయ్యే 5, 6 మీటింగ్‌లు, 3 ఏళ్ల గ్యాప్, మళ్ళీ 2 మీటింగ్‌లు, మళ్ళీ సంవత్సరం గ్యాప్, మళ్ళీ
ఒక 1 ఇయర్ గ్యాప్ మళ్ళీ 6 నెలలు గ్యాప్ ఉన్నటువంటి 4 మీటింగులు 2 నెలల వ్యవధిలో ఒప్పందం. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవడం మనలాంటి వాళ్ళ విఫలమైన మాట అనేది నిజం. అయితే ఇప్పుడు యూనియన్‌లు క్లెయిమ్ చేసుకుంటున్నట్లుగా ఇప్పుడు పరిస్థితుల్లో మనకు గుర్తింపు కాలం ఆగిపోతున్న పరిస్థితుల్లో ఇంతకంటే మంచి పరిస్థితి మనకు లేదు అని అంటే ఓకే. అర్థం చేసుకోగలం. అయితే ఆ మెసేజ్‌లో హెచ్ఆర్‌ఏ ప్రీ రివైజ్డ్ స్కేల్స్ మీదనే ఇస్తారు. అలవెన్స్‌లు కూడా ప్రీ రివైజ్డ్ స్కేల్ మీదనే ఇస్తారు అన్న మెసేజ్ 8వ తారీఖున వేతన ఒప్పందం జరిగినప్పుడు ఇచ్చి ఉంటే ప్రీ రివైజ్డ్ స్కేల్ అని ఆ మెసేజ్‌లో ఉండి ఉంటే ఈ ఒప్పందం కష్టతరమైన పరిస్థితుల్లో జరిగేది అని చెప్పి ఉంటే ఒప్పుకునేవాళ్ళం. సో, కానీ ఒప్పుకోవడం అంటే అంతకంటే ఏం చేయగలమన్న అభిప్రాయం ఉండేది. ఎప్పుడైతే 15,000 మంది ఆహ్, స్తబ్దత తొలగించినందో గొప్పతనం మాకు ఉంది. సో, అని కొంతమంది క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఈ మేరకు 15,000 మంది స్తబ్దత తొలగించబడే ప్రయత్నం